మన హిందీ యాక్టర్ విక్కీ కౌశల్ గారి చావు మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ ఎదిరిపోయింది. ఛత్రపతి సంభాజీ శివాజీ గారి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద తీసిన మూవీ ఇది. విక్కీ కౌశల్ గారి మహారాజా లుక్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ లో జీవించేశారు. డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. ఫైట్స్ అయితే కుమ్మేశారు. రష్మిక మందన లుక్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా మంది అయితే నెగిటివ్ కామెంట్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. కానీ రష్మిక మందన్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ యాక్టర్. ఈమె పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చెప్పనవసరం లేదు. చాలా చాలా మంచి యాక్టర్, కుమ్మేస్తుంది. అండ్ ఆల్సో ఎక్కువ డ్రామా లేదు. నాకు డ్రామా నచ్చదు ఇలాంటి పీరియాడిక్ ఫిలిమ్స్ లో. ఎందుకంటే హీరోయిన్ కి హీరోకి మధ్య జరిగే కాన్వర్జేషన్ లో ఏదో జరగబోతుందని ఎక్కువగా డ్రామా పెట్టి యాక్షన్ ని తక్కువ చేస్తారు. ఇలాంటి స్టోరీస్ లో ఒక మంచి ఎమోషన్ తో ఒక గట్టి యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఉంటే మామూలుగా ఉండదు. నాకైతే ట్రైలర్ లో ఎక్కువగా యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్సే కనిపించాయి. డ్రామా అయితే అంతగా లేదు. అందుకే ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ లెంత్ 2 అవర్స్ ఉంటుందో 3 అవర్స్ ఉంటుందో కానీ ఒక 1 అవర్ మంచి యాక్షన్ సీక్వెన్స్ పెడితే ఆడియన్స్ కి అయితే ఫుల్ మీల్స్ ఇక. అండ్ ఔరంగజేబ్ గా అయితే అక్షయ్ ఖన్నా చేస్తున్నారు. ఈయన కూడా ఆల్సో ఫెంటాస్టిక్ యాక్టర్. ఎందుకు నాకు ఈ మూవీ మీద అంత ఎక్సైట్మెంట్ అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ వాజ్ ద సెకండ్ రూల్ ఆఫ్ ద మరాఠా ఎంపైర్ అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎల్డర్సన్. అండ్ ఆల్సో ఇతని గురించి ఇప్పటి వరకు మూవీస్ కూడా రాలేదు. అందుకే నాకు ఈ మూవీ పై అంత ఎక్సైట్మెంట్. అండ్ 1681 to 1689 మధ్య కాలంలో స్టోరీ అన్నమాట. అంటే మేబీ 7 to 18 ఇయర్స్ మధ్య కాలంలో జరిగిన స్టోరీ. నాకు ఈ ట్రైలర్ లో ఒక షాట్ అయితే విపరీతంగా నచ్చేసింది. అందరిని ఒక రూమ్ లో కుక్కి ఫైట్ చేస్తున్న సీక్వెన్స్ అయితే చూపించారు. మామూలుగా లేదు అసలు. మేబీ ఇది క్లైమాక్స్ ఫైట్ అయి ఉండొచ్చు. ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని ఔరంగజేబ్ చంపేస్తాడనుకుంటా. నాకంతగా తెలియదు. మీకేమైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పేయండి. ఇక సింహంతో ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేశారు. అది కూడా వేరే లెవెల్ అసలు. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ ఆల్సో సో గుడ్. ఈ 14 ఫిబ్రవరి అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నేనైతే కళ్ళు మూసుకొని ఈ మూవీకి వెళ్ళిపోతా. ఐ లవ్ దిస్ ట్రైలర్. మీలో ఎంతమంది ఈ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాన్ ఆఫ్ రియాక్ట్స్.